హలో అండి. మీలో ఎంతమందికి తెలుసండి ఈ విషయం? ఏంటి అనుకుంటున్నారా? మన కలువ పువ్వు చెట్లయితే ఉన్నాయి కదా! అవి ఆకు ద్వారా కూడా మనకి రూట్స్ వస్తాయి. బల్బ్స్ అనేది మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే కనుక నాకైతే కామెంట్ అయితే చేసేయండి. అండ్ తెలియని వాళ్ళు నో అని, తెలిసిన వాళ్ళు యెస్ అని కామెంట్ చేయండి. మా మమ్మీ అయితే మొన్న ఒకరోజు ఒక ఆకునైతే తుంపి వేశారంట వాటర్‌లోని. ఆ ఆకుకి సైడ్ అంతా ఇలా వేర్లు వచ్చేసేసి, అలా వచ్చినియి చూడండి చిన్న చిన్నవి. నేనైతే ఇలా తీసి ఒక మగ్గులోకైతే వేసేస్తున్నాను. మనకి ఆకు ద్వారా వచ్చినవండి ఇవన్నీ. అవన్నీ ఇవాళ చూసి వేస్తున్నాము. అండ్ అలాగే మేము ఆకు వేసేటప్పుడు మా మమ్మీ నాకు చెప్పలేదు. సో, అందుకే నేనప్పుడు వ్లాగ్ చేయలేదు. ఇప్పుడు మీకోసం మళ్ళీ అయితే ఒక వ్లాగ్ చేద్దాము అని చెప్పేసేసి, ఇదిగోండి ఆకునైతే తుంపిచ్చి వేపిస్తున్నాను. మనకిది ఒక 15-20 డేస్ లోపే వచ్చేస్తది. వచ్చినప్పుడు నేను మళ్ళీ ఈ ఆకు ద్వారా వచ్చింది కూడా నేను చూపిస్తాను. ఇలా జస్ట్ ఆకు తుంపి పెడితే చాలు. ఇలా అన్నిటికి అయితే రావు. కొన్నిటికి మాత్రమే వస్తాయి. మాకైతే ప్రెజెంట్ ఎక్స్‌ట్రా బల్బ్స్ అయితే ఇవి ఉన్నాయి. ఈ ఆకు ద్వారా మళ్ళీ బల్బ్‌గా అది మారినప్పుడు, రూట్స్ ఫార్మ్ అయినప్పుడు నేనైతే ఇంకొక వ్లాగ్ అయితే చేస్తాను. నేను ఈ వీడియోకైతే గివ్ అవే ఇద్దామని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక 100 లైక్స్ దాటితే గనక నా సబ్‌స్క్రైబర్స్‌లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒకళ్ళకైతే ఒక బల్బ్‌ని ఫ్రీగా ఇస్తాను.